డబ్బు విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా అందరికి ఒక బర్నింగ్ టాపిక్. ఎవరు ఎంత కష్టపడ్డా కూడా చాలా కొద్ది మందికి మాత్రమే సేవింగ్స్ ఉంటాయి కాస్త మనీ, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుంటే ఇంట్లో బ్యాలెన్స్ ఉంటారు, కొద్ది మందికి ఉంటది. ఎక్కువ శాతం మందికి ఏదో ఖర్చులు వాళ్ళ కుటుంబ అవసరాలకు అనుకో, రోగాల నొప్పులకు అనుకో, ఇంకేదైనా అనుకో, ఈఎంఐలు ఇతర వాటి విషయంలో అనేక మందికి ఈ డబ్బు విషయంలో ఇబ్బంది అంటూ జరుగుతూ ఉంటది. ఈ మనీ వీటి విషయంలో ఇబ్బంది అంటూ జరగకుండా ఉండాలంటే పాటించవలసిన మెయిన్ ముఖ్యమైన ఒక 3-4 విషయాలు ఉంటాయి. ఫస్ట్, ఇల్లు శుభ్రతగా పాటించాలి, వంటగదిలో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు. రెండోది, ఇంట్లో తక్కువ సామాన్ ఉండాలి, పాడైన సామాన్లు, తక్కువ సామాన్లు కూడా ఇల్లంతా నింపద్దు, తక్కువ సామాన్లు ఉండాలి. మూడోది, ఇంట్లో నల్లాలు అంటాం మనం, ట్యాప్స్ అంటాం, అవి లీకేజ్ ఉండకూడదు. ఇంట్లో దీపారాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఐదోది, తులసి ఉండాలి. ఆరోది, ఇంట్లో ఎవరన్నా గాని కుటుంబ సభ్యులు ముఖ్యంగా భార్యాభర్తలు అరుస్తూ మాట్లాడద్దు. ఇంకొకటి, తరచుగా గోమాతకు ఏదన్నా ఒకటి ఆహారం వేస్తూ ఉండాలి. ఇలాంటి చిన్న విషయాలు చేస్తే డబ్బు లాగుతుంది.